హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీరు సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే కరీంనగర్ డిస్టిక్ కాసింపేట్ మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగా అంటే బాగా నచ్చింది మాకు. అండ్ ఇక్కడైతే పొలం పనులు చేస్తుంటే అక్కడ దేవత వాళ్ళకి దొరికిందంట, ఆ మానసాదేవి దొరికిందంట వాళ్ళకి. ఇక్కడ చుట్టుపక్కన వాళ్ళు ఎక్కడెక్కడనోంచి వస్తారు. ఇక్కడైతే కొబ్బరికాయలు కొననీకి వెళ్ళారు మా వాళ్ళు. వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచులు మా వాళ్ళు. ఈ కొబ్బరికాయలు అయితే 25 రూపీస్ అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకొని మేమైతే లోపలికి వెళ్తున్నాము. చూడండి, మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, మా పెద్దమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆంజనేయుడి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్దగా అంటే పెద్దగా ఉంటుంది. ఈ టెంపుల్ అంతా చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ మనం డైరెక్ట్ వెళ్తే గజస్తంభం దగ్గర ముడుపులు ఉంటాయి కదా, ఆ ముడుపులు అయితే ఏ కోరిక అయితే కోరుకొని ఆ ముడుపులు కడతారో ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరిందంట ఫ్రెండ్స్. అండ్ మా పాప అయితే నడిపిస్తూ తీసుకొస్తుళ్ళు మా ఆడపడుచు వాళ్ళైతే. మా పాప అయితే మస్తు అల్లరి చేసింది ఫ్రెండ్స్ టెంపుల్లో. అండ్ ఇవేనండి ఆ ముడుపులు, చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ ముడుపు కట్టే వెళ్తారంట. ఖచ్చితంగా కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి ఆ ముడుపు ఇప్పుతారంట. అండ్ మేమైతే స్టార్టింగ్ కదా ఫ్రెండ్స్, మాకు తెలియక మేము డైరెక్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళాము. అది ఎలా వెళ్ళడమో కూడా తెలియలేదు మాకు. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. ఇక్కడ ఈ సేమ్ సారీస్ కట్టుకున్న వాళ్ళంతా ఇక్కడ దేవుడి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళంతా వీళ్ళైతే సేవ చేస్తారంట. ఇక్కడ ఓడి బియ్యం కూడా పోస్తారంట ఫ్రెండ్స్, మొక్కుకున్న వాళ్ళు. మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాం ఖచ్చితంగా. మీకు అమ్మవారిని కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ముందు. ఇక్కడైతే చాలా బాగుంది. మేము మళ్ళీ గజస్తంభం దగ్గరికి వచ్చి మళ్ళీ మొక్కుకున్నాం ఫ్రెండ్స్. మేము ముడుపు అయితే కొట్టలేదు, మా ఆడపడుచులతోనైతే కట్టించినాం ఫ్రెండ్స్. ముడుపు కట్టట్లేదు కదా అనేసి మొక్కుకోనికైతే వచ్చినాము. చాలామంది వచ్చారు. అండ్ సాటర్డే రోజు అయితే ఇంకా చాలామంది తక్కువ వచ్చిళ్ళు. ఫ్రైడే రోజు అయితే చాలామంది ఉంటారు. మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసి టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ చూడండి మీరు. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం నాగపడిగలతో దేవతాలయం ఉంది చూడండి. మొత్తం నాగపడిగలు ఉన్నాయి ఫ్రెండ్స్. మేము వెళ్ళిన రోజైతే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చల్లగా ప్రశాంతంగా ఉంది. మాకైతే చాలా బాగా అనిపించింది. మా పాప అయితే అస్సలు మస్తు సతాయించింది. ఇంకా ఎండ వస్తేనైతే ఇంకా చాలా అంటే చాలా సతాయించేది. మీరు ఒకసారి అయితే చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంది. మేమైతే లైన్లోకి వెళ్ళాము. సాటర్డే కదా, అంత పబ్లిక్ ఏం లేరు. లైన్లో ఉన్నాం ఫ్రెండ్స్. మీరు చూడండి, కొంతమంది అయితే మా ముందు ఉన్నారు. వాళ్ళంతా అయ్యగారు అయితే పూజ చేస్తుండు. ఇక్కడైతే మా పాపను చూడండి మళ్ళీ ఒకసారి. ఇక్కడైతే భక్తులు కోరికలు తీర్చుకోనికైతే వస్తారంట ఖచ్చితంగా. మా పాప అయితే ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది. వినాయకుడి విగ్రహంని మొక్కుతుంది. ఆమెకు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే బొట్టు పెట్టుకున్నారు. వాటర్ కూడా తాగనీకి మనకి వాటర్ కూడా ఉంది. వాటర్ అయితే కూడా తాగొచ్చు. అండ్ మా పాప అయితే మస్తు సతాయిస్తుంది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఒకసారి, అస్సలు ఉండట్లేదు, ఎవరి దగ్గర ఉండట్లేదు ఆమె. ఇక్కడైతే సీతారాముడు, లక్ష్మణుడు చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే మొత్తం గాజుల మాల వేస్తున్నారు. ప్రతి ఒక్కటి గాజుల మాల, గాజుతో చేసి మాల వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ దేవుళ్ళకైతే. ఇక్కడైతే ముడుపు అయితే నేను కట్టలేదు, మా ఆడపడుచులతోనైతే కట్టించిన. 100 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ముడుపుకి. లడ్డుకి సపరేట్గా మనీ వేరే, ముడుపు కట్టడానికి వేరే ఫ్రెండ్స్. మా వాళ్ళైతే ముడుపు కట్టడానికి చీటీ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే అయ్యగారు పూజ చేస్తుండే ఫ్రెండ్స్. చూడండి, నేను అమ్మవారిని తీసుకుంటా అంటే అట్లా తీసుకోవద్దని చెప్పారు. కానీ ఇక్కడ అది పబ్లిక్ ఉండేసరికి నేనేం తీసుకోలేదు ఫ్రెండ్స్. అయినా మీకు అమ్మవారిని చూపిస్తా. అయ్యగారు అయితే తీర్థం ఇస్తుండు. చూడండి, మా వాళ్ళైతే మొక్కుకున్నారు. ఇక్కడైతే చూడండి, అమ్మవారు గాజుల మాలతో ఎంత బాగుందో ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, గాజుల మాలతో. మా చిన్నమ్మ అయితే మా పాపని తీసుకొని వెళ్తుంది. ఆమె లోపలికి వెళ్తా అంటే అస్సలు తీసుకోవట్లేదు. ఆమె అయితే మొక్కుతుంది. ఈమె పెద్ద అమ్మాయి, 2 అమ్మాయిలు ఫ్రెండ్స్. వీళ్ళైతే మొక్కుతుర్రు. మా పాప అయితే మొక్కుతుంది చూడండి, కిందికి వచ్చి
మొక్కింది. ఈ మానసాదేవి మహాక్షేత్రంలో సౌభాగ్య విద్య రాజరాజేశ్వరి అంట. ఇక్కడ వచ్చేసి ఓడి బియ్యం పోస్తారంట. మొక్కుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఓడి బియ్యం పోస్తారంట ఫ్రెండ్స్. మాకు ఈ ప్రాసెస్ ఏం తెలియదు, ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మేమైతే అయ్యగారిని అడిగినాము. మా వాళ్ళైతే ముడుపులు కడతారు కదా, ఆ ప్రాసెస్ తెలియక అక్కడే కూర్చున్నారు. ఒక అయ్యగారు అయితే వచ్చి వాళ్ళని ఇట్లా చేయాలని చెప్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళారు ఫ్రెండ్స్. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ ఆంజనేయుడు చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, విగ్రహము చాలా బాగుంది. ఇక్కడైతే అయ్యగారు వచ్చాక వీళ్ళు వెళ్ళారు ముడుపు ప్రిపేర్ చేస్తున్నారు. అటు 3 ముళ్ళు ఇటు 3 ముడులు వేయాలని చెప్పిళ్ళు. మా చిన్న అమ్మాయి అయితే అటు 3 ఇటు 3 వేస్తుంది, కానీ మా పెద్ద అమ్మాయికి అయితే అస్సలు రావట్లేదు. అందులో మా పాప అయితే ఇంకా వేయనియట్లేదు, నేనేస్తా అని ఏడుస్తుంది. చూడండి ముడుపు అయితే కడుతున్నారు. మళ్ళీ అయ్యగారు వచ్చి మీరైతే ముడుపు కట్టేసినాకలా ముడుపు కట్టడానికి ఇక్కడ ఒక 1 రూపీ కాయిన్ అండ్ రెడ్ క్లాత్ వాళ్ళే ఇచ్చిళ్ళు ఫ్రెండ్స్. 100 రూపీస్ ఇచ్చినాకలా ఖచ్చితంగా వాళ్ళే ఇచ్చిళ్ళు. అండ్ ఇప్పుడు ముడుపు అయితే ప్రిపేర్ అయిపోయినాకలా ఓం నమ శివాయ అని మనసులో అనుకోమన్నారు. కోరిక అండ్ ఓం నమ శివాయ అనుకోమని చెప్పిళ్ళు. మా వాళ్ళంతా అయితే మొక్కుతున్నారు, నేనైతే వీడియో తీసుకుంటున్నా. ఇక్కడైతే ముడుపు అయితే కట్టేస్తుంది ఫ్రెండ్స్ మా చిన్న అమ్మాయి. చూడండి ముడుపు అయితే కట్టుతుంది. ఆమె అయితే కోరిక నెరవేరాలని కోరుకుంటున్నా నేను. ఆమె అయితే 3 డేస్ నుండి వదిన వెళ్దాం అంటే నేను వెళ్దామనేసి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ముడుపు అయితే కడుతుంది, కట్టేసింది ఫ్రెండ్స్. ఆమె కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అండ్ పెద్ద అమ్మాయి ఈమెకైతే ముడుపు కట్టడమే రావట్లేదు, ఎట్లా ఇది కట్టడం అని అంటుంది. కడుతుంది చూడండి ఫ్రెండ్స్, ముడుపు కడుతుంది ఈమె. వేసింది ఫ్రెండ్స్. చూడండి ఈ ముడుపు కోరిక నెరవేరిన తర్వాత ఈ ముడుపు ఖచ్చితంగా ఇప్పేయాలంట. మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇప్పేయాలంట ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇక మా చిన్నాడపడుచు అయితే ఈ వేరే వాళ్ళనైతే ఫొటోస్ తీస్తుంది, అక్కడ వచ్చిన వాళ్ళనైతే ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారంట ఫ్రెండ్స్. చూడండి కొబ్బరికాయలు కొడతారంట ఇక్కడ. మేమైతే లైన్లో ఉన్నాము కొబ్బరికాయలు కొట్టడానికి. అక్కడ ఒకటి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకొకటి తీసుకెళ్తారంట. పక్కనే ఇవి నవగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. పక్కనే నవగ్రహాలను కూడా దర్శించుకోవాలి మనము. నవగ్రహాలు దర్శించుకున్న తర్వాత మళ్ళీ నంది కూడా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూపిస్తాను. ఏమైతే మా అమ్మాయి అయితే కొబ్బరికాయ కొట్టేస్తుంది, తీర్థం తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి శివలింగం కూడా ఉంది, చూడండి శివలింగం. అండ్ నంది చెప్పాను కదా, నంది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఈ టెంపుల్లో. ఈ ప్రాసెస్ చేయండి అస్సలు వెళ్ళరు ఫ్రెండ్స్, ఎవ్వరు వెళ్ళరు. ఇక్కడైతే 108 నాగపడిగల శిలలు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి వాటర్ పోసుకుంటూ రావాలి. శివుడు చూడండి మధ్యలో ఎంత బాగున్నాడో వాటర్ అయితే మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాయి. మనము శివుడికి చూడండి, మీరు విగ్రహాలను చూపిస్తా, ప్రతి ఒక్కటి నాగపడిగతోనే ఉంది విగ్రహము. దగ్గర నుండి చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి రండి ఈ టెంపుల్కి వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్. ఈ అమ్మవారు అయితే దొరికినప్పుడు ఇక్కడ వాళ్ళు ఈ గుడి నిర్మించిల్లంట. ఈమెయితే మా చిన్నత్త వాళ్ళ పెద్ద కూతురు. వీడియోస్ తీయమని మా వాళ్ళు ఉరుతుంటే తీస్తుంది. ఇక మా వాళ్ళు అయితే వాటర్ పోసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం 108 ఉన్నాయి. ఇవి 108 ఉంటే 108కి మొత్తం వంగుతూనే పోయాలి వాటర్ అంటారు. చాలా పుణ్యం అంట ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ చేయండి అసలు గుడికి వచ్చిన వేస్ట్. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసే పోవాలి ఫ్రెండ్స్. చూడండి వాటర్ అయితే పోస్తుళ్ళు. మా పాపను ఎత్తుకొని అయితే పోస్తుంది పెద్ద ఆమె. చూడండి వాటర్ అయితే పోసినాకలా ఇక్కడ చూడండి మీకు బోర్డులో చూపిస్తా. ఏంటంటే ఈ ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేయాలి. 108 నాగ ప్రతిమ శివలింగాల ధర్మగుండం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసి వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే మా పాప దేవుడి దగ్గరికి అయితే వచ్చేసింది, వినాయకుడి దగ్గర మొక్కుతుంది. చూడండి మా పాప అయితే ఆంజనేయుడి దగ్గరికి వచ్చింది, ఆంజనేయుడి దగ్గరికి వచ్చి మొక్కుతుంది.
చూడండి ఇక్కడైతే పబ్లిక్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. పబ్లిక్ అయితే ఇదంతా అది ఆంజనేయుడి దగ్గర. ఈమె అయితే మా చిన్న ఆడపడుచు, చాలా కోరికలు కోరుతుంది ఫ్రెండ్స్. ఈమె చాలా అంటే చాలా మొక్కులు